నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ పురోహిత్ కుమార్ ఒక వరకట్న కేసులో ఆదేశాలిచ్చారు. అమ్మాయి తండ్రి 5,00,000 రూపాయలు మాజీ అల్లుడు గారికి డబ్బులు పే చేయాలి. నష్టాలు. 5,00,000లో 2.5 లక్షలు అల్లుడు గారికి, 2.5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి పే చేయాలి. ఎందుకంటారా? సదరు అల్లుడి మీద ఫాల్స్ కేసు ఫైల్ చేశాడు, వరకట్న హెరాస్ చేశాడని. అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఈ కంక్లూజన్కి వచ్చింది. ఇతను ఫాల్స్ కేసు వేశాడు, మామగారు అల్లుడి మీద తప్పుడు కేసు బనాయించాడు, ఇంత హెరాస్ చేశాడు, ఇంత టార్చర్ చేశాడు. కాబట్టి సదరు మామగారు అల్లుడికి కాస్టులు కట్టాలి, నష్టపరిహారం చెల్లించాలి. సగం డబ్బు నష్టపరిహారం అల్లుడు గారికి, సగం డబ్బు లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి డిపాజిట్ చేయాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇకపై ఎవరైనా ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. డబ్బులు పే చేయవలసి వస్తుంది, నష్టపరిహారం కట్టించవలసి వస్తుంది. ఇంకా నయం, ఇతనికి జైలు శిక్ష వేయకుండా కేవలం డబ్బులే కట్టాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకపై ఎవరైనా ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.